రాసి పెట్టుకోండి. 'చెన్నై లవ్ స్టోరీ' అనే ఒక సినిమా ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తుంది. లైక్ కలర్ ఫోటో ఆర్ కేర్ ఆఫ్ కంచర్పాలెం లాగా. కేర్ ఆఫ్ కంచర్పాలెం అయితే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, అది వేరే విషయం. ఇంకా మన హీరో పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి చించి పడేసాడు అనమాట. చాలా 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 మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ విషయానికి వస్తే ఇంకొక 2 రోజులు మాట్లాడుకోవచ్చు, అంత బాగుంది హీరోయిన్ యాక్టింగ్. ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ ఉంటుంది. సెటప్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది, థియేటర్స్ అయితే ఎరప్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఒక ఊపు అందుకుంటుంది. దాంట్లో హీరోయిన్ది సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఆఫ్టర్ దట్ థియేటర్ మొత్తం చాలా నవ్వుకున్నారు. చాలా రోజులైంది నేను థియేటర్ని అట్లా నవ్వుకోవడం చూసి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చించి అవతల పారేశారు. పాటలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్సెప్ట్ ఫస్ట్ వచ్చే ఒకటి 2 సాంగులు తప్ప మిగిలిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా 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 వినాలనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే ఫ్యామిలీతో ఎటువంటి వల్గారిటీ లేకుండా, అబ్సెసివ్ సీన్స్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.